హాయ్ గైస్, మన ఈరోజు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ తెలుసుకోవడానికంటే ముందు మనకు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలన్నమాట. సబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్లో అంటే ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఆ యాక్షన్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ పని చేసే వ్యక్తిని మనం సబ్జెక్ట్ అని పిలుస్తాం. వాళ్ళు చేస్తున్న పని వర్బ్ అంటే తెలుసు కదా, యాక్షన్. సో క్రియ, వాళ్ళు చేస్తూ ఉన్న పనిని వర్బ్ అని పిలుస్తాం. అండ్ ఆ పని దేని మీద జరుగుతూ ఉందో దాన్ని ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. సో ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలిసినప్పుడు చాలా ఈజీగా వీటిని సాల్వ్ చేసేయచ్చు. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఈజీగా అర్థమవుతాం అనమాట. ఏదైనా యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇచ్చినా కూడా మనం ఈజీగా దాన్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా బీ ఫార్మ్స్ కూడా మనకు తెలియాలన్నమాట. ఫార్మ్ ఆఫ్ టు బీ ఫార్మ్స్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్ అండ్ వాజ్, వర్, ఈ 5 ఉంటాయి కదా, వాటిని బీ ఫార్మ్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకో, దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? యామ్, ఈజ్, ఆర్, ఏఆర్ఈ. అంటే ఐ అని ఉందనుకో సబ్జెక్ట్ ప్లేస్లో యామ్ యూజ్ చేస్తాం, ఐ యామ్. అదే హీ, షీ, ఇట్ సింగులర్స్ ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఈజ్, మిగిలిన ప్లూరల్స్ ఉంటే వర్ అని యూజ్ చేస్తాం. సో అవి గుర్తుండాలి. అండ్ పాస్ట్ టెన్స్ అదే వాజ్, వర్. ఇక్కడ చూడండి యాక్టివ్ వాయిస్. ఇన్ ద యాక్టివ్ వాయిస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పర్ఫార్మ్స్ ద యాక్షన్. ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి వ్యక్తి యాక్షన్ని చేస్తారనమాట. అంటే అతను పని చేస్తాడు, ఆ పని అతని వల్లే జరుగుతుంది. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ ద సబ్జెక్ట్ డూయింగ్ ద యాక్షన్. మొత్తం అంతా సబ్జెక్టు ఏం పని చేస్తుంది అనే దాని మీదే ఫోకస్ ఉంటుంది అనమాట యాక్టివ్ వాయిస్లో. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉంటుంది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరు. ఎగ్జాంపుల్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. ఇక్కడ పని చేసిన వాళ్ళు ఎవరు? టీచర్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది కదా సెంటెన్స్. పని చేసిన వ్యక్తి ఎవరు? టీచర్. సో టీచర్ అనేది సబ్జెక్టు. ఏం పని చేశారు? ఎక్స్ప్లెయిన్ చేయడం, సో అది వర్బ్. ఆ ఎక్స్ప్లెనేషన్ దేని మీద జరిగింది? లెసన్ మీద, సో అది ఆబ్జెక్ట్ అనమాట. ప్యాసివ్ వాయిస్ చూడండి, అంటే ఇది చేంజ్ అవుతుంది. ఇన్ ద ప్యాసివ్ వాయిస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ సబ్జెక్ట్లో ఉన్న వ్యక్తి పని చేస్తాడు కదా, ఇక్కడ మాత్రం సబ్జెక్ట్లో ఉన్న వ్యక్తి మీదనే పని జరుగుతూ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది ఇక్కడ, అండ్ సబ్జెక్ట్ చివరికి వెళ్తుంది అనమాట. ఇవి రెండు ప్లేస్లని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి మారుతాయి. ఆ వర్బ్ V3లో రాస్తాము, దానికంటే ముందు ఒక టు బీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ యాడ్ చేస్తాం అనమాట. అది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం, అంటే ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది సబ్జెక్ట్ ప్లేస్లోకి. దాని తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలా, ఫార్మ్ ఆఫ్ టు బీ ఫార్మ్ అంటే బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, అందులో నుంచి సూట్ అయ్యేదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, అంటే వర్బ్ ఇక్కడ దేంట్లోనైనా ఉండొచ్చు, బట్ మనం V3లో రాయాలన్నమాట. పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది ఫార్మ్ V3లో రాస్తాం. దాని తర్వాత బై అనే ఒక ప్రపోజిషన్ వస్తూ ఉంటుంది ఆప్షనల్లీ, అండ్ లాస్ట్లో సబ్జెక్ట్ రాస్తాం. ఇది ఎగ్జాంపుల్ చూడండి, ద లెసన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్ అని రాస్తాం. ఇది ప్యాసివ్ వాయిస్. ఎలా చూడు, ద లెసన్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది కదా యాక్టివ్ వాయిస్లో, ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్లోకి వచ్చేసింది ద లెసన్. దాని తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలన్నాం. ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. ఏ టెన్స్లో ఉంది ఇది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ అనగానే యామ్, ఈజ్, ఆర్, ఆ 3 హెల్పింగ్ వర్బ్స్ మనకు గుర్తు రావాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ అని ఉంటే యామ్ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ ఉంటే ఈజ్, అంటే సింగులర్స్ ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్. అదే ప్లూరల్స్ ఉంటే ఆర్, ఏఆర్ఈ, ఆర్ యూజ్ చేస్తాం. సో ద లెసన్ అనేది ఇట్ సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేసాం ఇక్కడ. అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఎక్స్ప్లెయిన్కి V3 ఫామ్ ఏది? ఎక్స్ప్లెయిన్డ్. సో V3 ఫామ్లో రాసాం. అండ్ ప్రిపోజిషన్ బై యాడ్ చేస్తాం. దాని తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఎవరు? ద టీచర్. ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది కదా, ద టీచర్. ఆ విధంగా ద లెసన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్ అని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా చేంజ్ చేయాలంటే మనం అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. ఆ స్టెప్స్ ఇక్కడ చెప్తాం, వినండి. కన్వర్టింగ్ అన్ యాక్టివ్ సెంటెన్స్ టు ప్యాసివ్. ఎలా కన్వర్ట్ చేయాలంటే వాటిని కిందున్న స్టెప్స్ని మనం కన్వర్టింగ్ అన్ యాక్టివ్ సెంటెన్స్ టు ప్యాసివ్. టు కన్వర్ట్ అన్ యాక్టివ్ సెంటెన్స్ టు ప్యాసివ్ ఫాలో దీస్ స్టెప్స్. అందులో ఫస్ట్ స్టెప్ ఏదంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని, ఐడెంటిఫై ద సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ సెంటెన్స్. మనకిచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేదాన్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత మూవ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ సెంటెన్స్ టు ద సబ్జెక్ట్ పొజిషన్ ఆఫ్ ద ప్యాసివ్ సెంటెన్స్. అంటే చెప్పాం కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది అని చెప్పి. సో అంటే ఈ చివరిలో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొని వస్తాం.
నెక్స్ట్ చేంజ్ ద వర్బ్ టు ఏ ప్యాసివ్ ఫామ్. ఇచ్చినటువంటి వర్బ్ని V3లోకి మారుస్తాం అనమాట, ప్యాసివ్ ఫామ్. దానికంటే ముందు యూజ్ ద అప్రాప్రియేట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ టు బీ ఫామ్ని యాడ్ చేయాలి. ఏవేవి బీ ఫామ్స్? ఈజ్, ఆర్, వాజ్, వర్, ఎట్సెట్రా, యామ్, ఇటువంటివన్నీ బీ ఫామ్స్ కిందికి వస్తాయి. ఫాలోడ్ బై ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. ఆ V3 ఫామ్ రాయడానికంటే ముందు ఈ చేంజెస్ చేయాలన్నమాట వర్బ్కి, దీన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది V3 కంటే ముందు. సో 4th స్టెప్, యాడ్ ద ఒరిజినల్ సబ్జెక్ట్ ఆఫ్టర్ ద వర్బ్ ప్రిసీడెడ్ బై. దాని తర్వాత ప్రిపోజిషన్ బై రాసి దాని తర్వాత సబ్జెక్ట్ ఏది ఉందో దాన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తామన్నమాట. ఆప్షనల్ ఇఫ్ ద డూయర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ అన్నోన్. ఇన్ కేసు చేసే వ్యక్తి గురించి మనకు తెలియదు అనుకో, అన్నోన్ పర్సన్ అనుకో, సో అప్పుడు రాయాల్సిన అవసరం లేదు బై అని, స్టాప్ చేసేయచ్చు అక్కడికి. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మనకు అర్థమవుతాయి. ఫస్ట్ అంటే టెన్సెస్ వైజ్ కూడా చెప్తా ఉన్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యాక్టివ్ వాయిస్ చూడండి, ద షెఫ్ కుక్స్ ద మీల్. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పని చేసిన వ్యక్తి సబ్జెక్ట్ అని చెప్తాం కదా, ఎవరు ఇక్కడ పని చేసింది? ద షెఫ్, సో ఇది సబ్జెక్ట్. ఏం పని చేశారు? కుక్స్, అది వర్బ్. ఆ పని దేని మీద జరిగింది, దేన్ని కుక్ చేశారు? ద మీల్, అది ఆబ్జెక్ట్. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం. సో ప్యాసివ్లో రాసేటప్పుడు ద మీల్ ముందుకు తీసుకొని వచ్చాం. దాని తర్వాత సూట్ అయ్యే బీ ఫామ్ని యూజ్ చేయాలి కదా, హెల్పింగ్ వర్బ్ని. సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అనగానే మనకు ఏం హెల్పింగ్ వర్బ్స్ గుర్తు రావాలి? యామ్, ఈజ్, ఆర్, అవి 3 గుర్తు రావాల్సి ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ అని ఉన్నప్పుడు యామ్ యూజ్ చేస్తాం. మిగిలిన థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వస్తే ఈజ్ యూజ్ చేస్తాం. సో ద మీల్ అనేది ఇట్, సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేసాం. అదే ఇన్ కేస్ ఇక్కడ మీల్స్ అని ప్లూరల్ ఉండుంటే ఆర్ అని వాడేవాళ్ళం. సో ఈజ్ రాసాం. అండ్ కుక్స్, కుక్ V1 కదా, దానికి V3 ఫామ్ రాయాలన్నమాట, పాస్ట్ పార్టిసిపల్. సో కుక్కి పాస్ట్ పార్టిసిపల్ కుక్డ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ రాస్తాం బై. దాని తర్వాత సబ్జెక్ట్ ఏది ఉందో దాన్ని ఆబ్జెక్ట్లో రాయాలి, ద షెఫ్. ఈ విధంగా ద మీల్ ఈజ్ కుక్డ్ బై ద షెఫ్ అనేది కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ దట్ అబోవ్ సెంటెన్స్ అనమాట. సో ఇప్పుడు సింపుల్ పాస్ట్లో ఉంటే ఎలా రాయాలి? సింపుల్ పాస్ట్ చూడండి, యాక్టివ్ వాయిస్. ద మేనేజర్ అప్రూవ్డ్ ద రిక్వెస్ట్. ద మేనేజర్ అప్రూవ్డ్ ద రిక్వెస్ట్. సబ్జెక్ట్ ఎవరు అంటే పనిచేసిన వ్యక్తి ఎవరు ఇక్కడ? ద మేనేజర్. ఏం వర్క్ చేశారు? అప్రూవ్డ్. వాళ్ళు చేసినటువంటి యాక్షన్ ఏంటి? అప్రూవ్డ్, అది వర్బ్. దేన్ని అప్రూవ్ చేశారు? ద రిక్వెస్ట్. వాళ్ళు పెట్టినటువంటి రిక్వెస్ట్ని అప్రూవ్ చేశారు అనమాట. సో ఇది ఆబ్జెక్ట్. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొని రావాలి, సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, ద రిక్వెస్ట్. దాని తర్వాత సూట్ అయ్యే హెల్పింగ్ వర్బ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి యామ్, ఈజ్, ఆర్ అని చెప్పాం. ఇక్కడ అప్రూవ్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ ఆర్ వర్. సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్ యూజ్ చేస్తాం. సో ద రిక్వెస్ట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్. రిక్వెస్ట్స్ అని ప్లూరల్ ఉండుంటే వర్ అని రాసేవాళ్ళం. ద రిక్వెస్ట్ వాజ్ అప్రూవ్డ్కి V3 అప్రూవ్డ్ బై ప్రిపోజిషన్ రాయాలి. దాని తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, ద మేనేజర్. సో ఆ విధంగా ద రిక్వెస్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ద మేనేజర్ అనేది కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి, యాక్టివ్ వాయిస్లో ద టీమ్ ఈజ్ డిజైనింగ్ ద న్యూ వెబ్సైట్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్లో ఈ ఐఎన్జీ ఫామ్స్ వస్తాయి. అంటే V4 ఉన్నప్పుడు ఏదైతే కంటిన్యూస్ వర్బ్స్ ఉన్నాయో అప్పుడు మనకు గుర్తు రావాల్సిన వర్డ్ ఏదంటే బీయింగ్ అనేదాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద టీమ్. వర్బ్ ఈజ్ డిజైనింగ్ వర్బ్. దేన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు? ద న్యూ వెబ్సైట్, అదే ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఫస్ట్ రాస్తాం యాజ్ యూజువల్గా, ద న్యూ వెబ్సైట్. దాని తర్వాత ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది కదా, పేరులోనే ఉంది ప్రెజెంట్ కంటిన్యూస్ అని. ఈజ్ కనిపించింది కాబట్టి ఇది కూడా ద న్యూ వెబ్సైట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రాసాం హెల్పింగ్ వర్బ్. దాని తర్వాత మెయిన్ వర్బ్ రాయడానికంటే ముందు బీయింగ్ అనే వర్డ్ని యాడ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీతో ఎండ్ అయ్యే వర్బ్ ఉన్నప్పుడు, అంటే V4 ఉన్నప్పుడు, కంటిన్యూస్ వర్బ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బీయింగ్ యాడ్ చేసి దాన్ని V3లో రాయాలి. డిజైన్కి V3 ఏది? డిజైన్డ్. బీయింగ్ డిజైన్డ్ బై సబ్జెక్ట్ ఏది? ద టీమ్. ఆ విధంగా ద న్యూ వెబ్సైట్ ఈజ్ బీయింగ్ డిజైన్డ్ బై ద టీమ్ అని రాస్తామన్నమాట. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ చూడ, యాక్టివ్. దే వర్ డిస్కసింగ్ ద ప్రాజెక్ట్. వాళ్ళు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? దే అనేది ఇక్కడ సబ్జెక్టు, డిస్కసింగ్ వర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి? ద ప్రాజెక్ట్. దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? అది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ముందు రాస్తాం, ద ప్రాజెక్ట్. దాని తర్వాత ఈ
పాస్ట్ టెన్స్ కదా, అది పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఏవి, వాజ్ అండ్ వర్. సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి వాళ్ళు వర్ యూజ్ చేస్తారు. బట్ మనం ఇక్కడ ద ప్రాజెక్ట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ పైన చెప్పిన విధంగానే ఐఎన్జీ ఫామ్ వచ్చింది. ఐఎన్జీ అంటే V4 కనిపించగానే మనం ఏం యాడ్ చేయాలా, బీయింగ్. దాని తర్వాత డిస్కస్కి V3 అది డిస్కస్డ్. ద ప్రాజెక్ట్ వాజ్ బీయింగ్ డిస్కస్డ్ బై దే ఎలా మారుతుందంటే సబ్జెక్ట్లో ఉన్నప్పుడు నేమ్స్ నౌన్స్ వచ్చినప్పుడు చేంజ్ అవ్వవు, కానీ ప్రొనౌన్స్ వస్తే చేంజ్ అవుతుంది అనమాట. దే అనేది దెమ్ అని, హీ ఉంటే హిమ్, షీ ఉంటే హర్, ఐ ఉంటే బై, మీ, ఈ విధంగా చేంజ్ అవుతాయి. సో మనం అవి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అందులో యాక్టివ్ వాయిస్ చూడండి. షీ హ్యాస్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. గుర్తుంచుకోండి, యాక్టివ్ వాయిస్లో హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ ఉందనుకో, మనకు గుర్తు రావాల్సిన వర్డ్ వచ్చేసి బీన్ అనేది యాడ్ చేయాలి మనం ప్యాసివ్ వాయిస్లో. ఇక్కడ ఐఎన్జీ అని వస్తే బీయింగ్ ఎలా యాడ్ చేస్తాము, హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో మనం బీన్ అనే దాన్ని యాడ్ చేయాలి. కాకపోతే సబ్జెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ సింగులర్ అనుకో హ్యాస్ వస్తుంది. అదే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే హ్యావ్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. షీ హ్యాస్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. షీ అనేది సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. అదే ఇన్ కేస్ ఇక్కడ దే అని ప్లూరల్ ఉండుంటే హ్యావ్ అని రాసేవాళ్ళం. దే హ్యావ్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ అని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ షీ హ్యాస్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. సబ్జెక్ట్ ఏంటి, ఎవరు పని చేసింది, షీ. ఏం పని చేశారు, కంప్లీటెడ్. దేన్ని, ద అసైన్మెంట్ని. కంప్లీటెడ్ అనేది వర్బ్, ద అసైన్మెంట్ అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ముందు రాస్తాం. ద అసైన్మెంట్ హ్యాస్, ఇది కూడా సింగులర్ కదా ద అసైన్మెంట్, సో హ్యాస్ రాస్తాం. నెక్స్ట్ వెంటనే ఏం యాడ్ చేయాలా, బీన్. హ్యాస్ బీన్. కంప్లీటెడ్కి V3 కంప్లీటెడ్ బై. షీ అనేది ఎలా చేంజ్ అవుతుందన్నాం, హర్. అదే హీ అని ఉంటే హిమ్, దే అని ఉంటే దెమ్. ఈ విధంగా చేంజ్ చేస్తామన్నమాట. బట్ యూ కానీ ఇట్ కానీ ఉన్నప్పుడు అవి చేంజ్ అవ్వవు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద కార్పెంటర్ హ్యాడ్ బిల్ట్ ద టేబుల్. సో హ్యాడ్ వచ్చింది, హ్యాడ్ రాగానే మనం ఏం యాడ్ చేస్తాం, బీన్. సబ్జెక్ట్ ఎవరు, ద కార్పెంటర్. ఏం పని చేశారు వాళ్ళు, వర్బ్ ఏంటి, బిల్ట్. దేన్ని బిల్డ్ చేశారు, ద టేబుల్, అది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని ముందు రాస్తాం, ద టేబుల్. హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ బీన్. బిల్ట్కి V3 బిల్ట్, అది ఆటోమేటిక్గా V3లోనే ఉంటుంది. ద టేబుల్ హ్యాడ్ బీన్ బిల్ట్ బై సబ్జెక్ట్ ద కార్పెంటర్. ఈ విధంగా. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ద కమిటీ విల్ రివ్యూ ద అప్లికేషన్. ఇంకా ఐఎన్జీ వచ్చినప్పుడు బీయింగ్ యాడ్ చేయమన్నాం. హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ ఉన్నప్పుడు బీన్ యాడ్ చేయమన్నాం. మరి ఈ మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు అంటే విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, కెన్, కుడ్, ఈ 8 వచ్చినప్పుడు మనం ఏం యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ బి అని యాడ్ చేయాల్సి ఉంటుంది. ద కమిటీ విల్ రివ్యూ ద అప్లికేషన్. సబ్జెక్ట్ ఏంటి, ద కమిటీ. వర్బ్ రివ్యూ, ఆబ్జెక్ట్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ ముందు రాసాం, ద అప్లికేషన్. విల్ ఉంది కాబట్టి విల్ రాసి బీ యాడ్ చేస్తాం, విల్ బీ. రివ్యూకి V3 రివ్యూడ్ బై ద కమిటీ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై టుమారో. దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై టుమారో. ఎవరు పని చేశారు అక్కడ, సబ్జెక్ట్ ఏంటి, దే. ఏం పని చేశారు, ఫినిష్డ్. దేన్ని ఫినిష్ చేశారు, ద వర్క్. ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. బై టుమారో ఎప్పుడు అనేది అది మనకి అనవసరం, దాన్ని లాస్ట్లో యాస్టీస్ కంటే మీనింగ్ఫుల్గా పెట్టేస్తాం. సో ద వర్క్ ముందు రాస్తున్నాం, ద వర్క్. విల్. హ్యావ్ వచ్చినప్పుడు ఏం యాడ్ చేయమన్నా, బీన్. హ్యావ్ బీన్. ద వర్క్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై టుమారో. బై దెమ్ టుమారో అని రాయొచ్చు, బై దెమ్ టుమారో, మన ఇష్టం. బట్ దే అనేది అన్నోన్, అన్ఇంపార్టెంట్ అన్నప్పుడు చెప్పాం కదా, దాన్ని వదిలేస్తూ ఉంటాం. బట్ మనం రాయాలనుకుంటే రాయొచ్చు, ద వర్క్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై దెమ్ బై టుమారో అని రాయొచ్చు అనమాట. ఆ విధంగా కింద ఈ అడిషనల్ ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వాటి ఆన్సర్స్ కూడా కిందే ఉన్నాయి. ఎలా వచ్చాయో వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.